Hello. Yes, sir. Good evening, sir. This is Jitesh here. Good evening, Collector Garu. Yes, hello, Yep. Please proceed. Villa level officers agriculture, cooperatives, civil supplies, DMCS, మన additional collector గారు, ECLG గారు, అట్లానే RDOs, తహసీల్దార్స్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు. తహసీల్దార్స్ ఉన్నారండి? ఉన్నారు సార్. గౌరవ ఎమ్మెల్యేలు వచ్చిరా? ఎస్ సార్, వచ్చారు. ఆన్లైన్ సార్. ఓకే. మీరు కొద్దిసేపు ఇంట్రడక్షన్ ఇస్తారా కలెక్టర్ గారు? ఎస్ సార్, ఎస్. నేను ఇంట్రడక్షన్ ఇస్తాను సార్. యా ప్లీజ్. Some instructions under వారీగా అండ్ కాన్స్టిట్యున్సీ వారీగా we have got the information sir. And మనకి ఇప్పుడు జిల్లా స్థాయిలో చూస్తే సార్ ఇది earlier మనకి ఎక్స్పెక్ట్ చేసేది శాలరీ అయితే జిల్లా మొత్తం 5.8 lakhs సార్. కానీ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో అవైలబుల్ అంటే సెంటర్స్ నుంచి అండ్ ప్రతి ఒక్క ఫ్యాక్స్ కోఆపరేటివ్ సొసైటీ అట్లానే ఫీల్డ్ లెవెల్ నుంచి తెలుస్తున్నాం సార్. సో యాక్చువల్లీ మనకి 4.6 lakhs ఎక్స్పెక్టెడ్ సార్ మెట్రిక్ టన్. సో అట్లా మనం కాన్స్టిట్యున్సీ వారీగా చూస్తే సార్ బాన్స్వాడలో 74,000 మెట్రిక్ టన్స్ వరకు ఎక్స్పెక్టెడ్ ఉంది సార్. దాంట్లో 94% ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది. సో ఆడియో గారు ఇప్పుడే జస్ట్ చెప్పారు సార్ దట్ అరౌండ్ 40 to 50 లారీలు ఇంకా వచ్చేసి బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ మొత్తం క్లియర్ అయిపోతుంది. క్వాంటిటీ ఎంత వచ్చిందండి 74లో? 74,000లో టోటల్ ఇప్పుడు 72,000 వచ్చింది. ఓకే. హార్డ్లీ 2,000 బ్యాలెన్స్ సార్. ఓకే. కామారెడ్డిలో 1,13,000 మెట్రిక్ టన్స్ ఎక్స్పెక్టెడ్ సార్. సో ఇంతకుముందు అగ్రికల్చర్ క్రాప్ బుకింగ్ ప్రకారంగా 1,68,000 కానీ యాక్చువల్లీ ఫీల్డ్ లెవెల్ లో చూస్తే 1,13,000 వరకు ఉంది సార్. ఓకే. దాంట్లో ఇప్పుడు 41% వచ్చింది సార్. 52,000 ఇప్పుడు వచ్చేసింది సార్. ఇంకా 49,000 ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే. అట్లనే జుక్కల్ కాన్స్టిట్యున్సీలో మనకి 1,05,000 ఎక్స్పెక్టెడ్ సార్. ఇంతకుముందు అయితే వెన్ గోయింగ్ బై అగ్రికల్చర్ దాకా 1,20,000 అని అంతా రాకపోవచ్చు సార్. సో టోటల్ అంటిల్ నౌ వీ హావ్ పర్చేజ్డ్ 80%. సో 87,000 మెట్రిక్ టన్స్ పర్చేజ్ అయిపోయింది. అండ్ కమింగ్ టు ఎల్లారెడ్డి సార్ అప్రాక్సిమేట్లీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎల్లారెడ్డి ఎంత? దాంట్లో 1,66,000 సార్. 156. దాంట్లో ఎస్ సార్, దాంట్లో 89,700 ఆల్మోస్ట్ 90,000 పర్చేజ్ అయిపోయింది సార్. సో దిస్ ఇస్ అప్రాక్సిమేట్లీ 50% క్లోజ్ అయింది సార్. సో జిల్లా మొత్తం చూస్తే 62% వీ హ్యావ్ పర్చేజ్ ద ప్యాకేజ్. 3 lakh ఇప్పుడు అచీవ్ అయ్యాం సార్. 3 lakh మెట్రిక్ టన్ రైట్ నౌ స్టాటస్ ఇస్ దేర్. ఇంట్లో సార్ వాట్ వీ హావ్ అబ్జర్వ్డ్ ఇస్ దట్ యా ప్లీజ్ టెల్ మీ. ఎస్ సార్. సో మన దగ్గర సార్ స్టార్టింగ్ నుంచి మనం కోఆపరేటివ్ సొసైటీ నుంచి డైలీ రిపోర్ట్ సార్. ప్రతి ఒక్క సెక్టర్ లో ఎన్ని కుప్పలు ఉన్నాయి, ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి పెండింగ్ ఆన్ ద గ్రౌండ్. సో దాని ద్వారా సెంటర్స్ నుంచి సెంటర్స్ దగ్గర ఎక్కడ అక్యుములేట్ అవుతుంది అది మానిటర్ చేస్తున్నాం సార్. అట్లానే మన సివిల్ సప్లైస్ తరఫున ఏ యూనిట్స్ లో ఎక్కువ లారీస్ పెండింగ్ ఉన్నాయి వీఆర్ మానిటరింగ్ సార్. బట్ ఫర్దర్ ఈ గ్యాప్ కి బ్రిడ్జ్ చేయడానికి మరి ఇచ్చిన ఇది ప్రపోర్మాలో మండల్ వారీగా ఎక్కువ చూస్తున్నాం సార్. సో దట్ ఓవరాల్ పిక్చర్ కూడా క్లియర్ అవుతుంది. అండ్ ప్రతి ఒక్క తహసీల్దార్కి నిన్న వీ హావ్ గివెన్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ సార్ దట్ సెంటర్ నుంచి మిల్ వరకు మొత్తం మన రెవెన్యూ ప్రణాళిక దే షుడ్ ఫాలో, ఇన్వాల్వ్ ది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పర్సన్స్ ఆల్సో. అండ్ ఎక్కడైనా ట్రాన్స్పోర్టర్స్ వల్ల ఇష్యూ అయితే లారీలో తీసుకొని దే షుడ్ ట్రాన్స్పోర్ట్. సో ఈ రోజు మార్నింగ్ నుంచి యాక్టివేట్ అయ్యారు సార్. మీరు చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. అండ్ విత్ యువర్ ఇన్స్ట్రక్షన్స్ విత్ ఫర్దర్ ఇంప్రూవ్. యా కలెక్టర్ గారు ఉన్నటువంటి గౌరవ విప్పు గంప గోవర్ధన్ గారికి అన్న ఉన్నారా? అన్న అన్న నమస్తే అన్న. అట్లనే జుక్కల్ శాసనసభ్యులు గౌరవనీయులు షిండే గారికి, అట్లనే ఎల్లారెడ్డి శాసనసభ్యులు గౌరవనీయులు సురేందర్ గారికి అన్న ఉన్నారా? షిండే అన్న కూడా ఉన్నాడా? నమస్తే అన్న. అట్లాగే బాన్స్వాడ నియోజకవర్గం నుంచి వారి స్పీకర్ గారికి హెల్త్ బాగాలేనందున డీసీబీ చైర్మన్ గారిని ఇన్వైట్ చేశాము. ఉన్నారా భాస్కర్ రెడ్డి గారు?
ఓకే నేను చెక్ చేస్తున్నాను సార్. ఐ థింక్ ఓకే నో ఇష్యూ నో ఇష్యూ నో ఇష్యూ ఓకే నో ఇష్యూ. అక్కడ బాన్స్వాడలో పెద్ద ఇష్యూ ఏం లేదు. సో అండ్ నమస్తే భాస్కర్ ఉన్నారా? ఓకే. అండ్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఇతర జిల్లా అధికారులందరికీ నమస్కారం. చెప్పినట్టు నిన్న ఎక్స్పెక్టెడ్ క్వాంటిటీస్ నాకు ఇచ్చినయేమో ఎక్కువ ఉన్నాయి. ఇవాళ దాన్ని మరి రెడ్యూస్ చేసిర్రు. నిన్ననేమో నాకు బాన్స్వాడలో మొత్తం 88 lakh వస్తాయి అన్నారు. 88,000 మెట్రిక్ టన్స్ వస్తాయి అన్నారు ఎక్స్పెక్టెడ్. మరి ఇప్పుడు 74 అంటున్నారు. భాస్కర్ రెడ్డి గారు, ఇజ్ ఇట్ ఓకే? కరెక్ట్. అట్లాగే కామారెడ్డి నుంచి ఇంతకు ముందేమో 158,58,000 వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఇప్పుడు 113,000 వస్తుంది ఎక్స్పెక్టేషన్ అంటున్నారు. గోవర్ధన్ అన్న ఓకేనా? ఓకే. అట్లాగే జుక్కల్ నుంచి ఇంతకు ముందు 127,000 వస్తుంది అన్నారు. ఇప్పుడు 105,000 అంటున్నారు. ఓకేనా షిండే అన్న? 105,000 గట్టి ఇక పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది అన్న? ఓకే. కలెక్టర్ గారు 115 నోట్ చేసుకోండి. ఎమ్మెల్యే గారు గ్రౌండ్ లో ఉంటారు కదా, వారే కరెక్ట్ తెలిసి చెప్తారు. 115 నోట్ చేసుకోండి. దానికి ప్రిపేర్ కావాలి మనం. రైట్. అట్లాగే ఎల్లారెడ్డి నుంచి నిన్ననేమో 2,05,000 వస్తుంది అనుకున్నాం ముందు, కానీ ఇప్పుడు 156,000 వస్తుంది అంటున్నారు. సురేంద్ర అన్న 156,000 వస్తుంది అంటున్నాం. అన్న కలెక్టర్ గారు నోట్ ఇట్ అండ్ మీరు తర్వాత మళ్ళీ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారితో మాట్లాడి వారి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోండి. ప్రస్తుతానికి 1,70,000 అనుకుందాం. ఓకే. సో దీంట్లో ఇప్పుడు వారు చెప్పింది ఏంటంటే బాన్స్వాడలో 74,000కు 72,000 పర్చేజ్ చేసామని చెప్పారు. అంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ 95%. అయితే పర్చేజ్ చేయడమే కాదు, పర్చేజ్ చేసిన ధాన్యాన్ని లారీలలోకి షిఫ్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్. సో అదెంత చేస్తుంటారు, ఎంత షిఫ్ట్ అయి ఉంటుంది ఐడియా ఉందా మీకు కలెక్టర్ గారు? ఓకే. లారీలలో షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ రైస్ మిల్స్ లో అన్లోడ్ కావడం ఇంకొక స్టేజ్. అన్లోడ్ కూడా ఎంత అయింది? అన్లోడ్ కావడం 1,800 గ్యాప్ ఉంది. అంటే లారీలలో ఉంది 1,800. లారీలలో లిఫ్ట్ చేయబడి రైస్ మిల్స్ దగ్గర ఆగిపోయి ఉన్నది. ఎస్, ఇది ఇక్కడ మీరు 1,800 ఏ రైస్ మిల్స్ లో ఎక్కడెక్కడ ఎక్కువ ఆగిపోయిందో చూసుకొని దాని ఫాస్ట్ మూవ్మెంట్ కు ప్రయత్నం చేయండి. అట్లాగే కామారెడ్డిలో మీరు ఇప్పుడు 113,000కు 52,000 పర్చేజ్ చేసామన్నారు. ఓన్లీ 41%. మరి ఆ పర్చేజ్ చేసిన దాంట్లో ఎంత మీరు లారీలకు షిఫ్ట్ చేశారు? 49,000 ట్రాన్స్పోర్ట్ అయింది. ఇంకో 3,000 కల్లాలలో ఉన్నది. కొన్నదే 3,000 ఉంది కల్లాలలో కామారెడ్డి నియోజకవర్గంలో. కొనంది కూడా ఎంత ఉంది కల్లాలలో ఐడియా ఉందా? అది కూడా తీసుకోవాలి మీ దగ్గర, మీ వాళ్ళ నుంచి. ఎన్ని రైస్ మిల్స్ ఉన్నాయి కామారెడ్డి కాన్ఫరెన్స్ లో?
ఏ రైస్ మిల్లో ఎన్ని లారీలు ఉన్నాయి తీసుకొని మీ విప్ గారు కూడా పంపించండి. విప్ గారు కూడా మాట్లాడతారు. మీరు కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఏ లారీలలో అయితే ఎక్కువ లారీలు దిగుతలేవో, ఎక్కువ పెండింగ్ ఉన్నాయో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. మండల్ వైజ్ బిల్స్ అక్కడ ఎన్ని లారీలు పెండింగ్ ఉంటున్నాయి, రీజన్ ఏంటి, వాళ్ళ మీద ప్రెషర్ పెట్టండి. గోవర్ధన్ అన్న ఇంకా ఏమున్నాయి ఇష్యూస్? కామారెడ్డి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఇది కలెక్టర్ గారు. ఇప్పుడు మనమేమో ఇప్పుడు ఉన్న డీటెయిల్స్ ఏమి ఇచ్చినామంటే పర్చేజ్ చేసింది లారీలకు ఎక్కించింది డీటెయిల్స్ ఇచ్చినాం. కానీ ధాన్యం పీపీసీ సెంటర్లకు వచ్చిన ధాన్యం తొందరగా కాంటలు అయితే లేవంటే పర్చేజ్ కాకుండా మిగిలిపోయిన ధాన్యం కూడా ఉంటున్నది అన్నట్టు పీపీసీ సెంటర్లో చాలా. అది కూడా మీరు క్వాంటిటీ తీసుకుని ఒక కాలం పెడితే మీరు పర్సూ చేస్తే మీకు అర్థమవుతుంది ఏ పీపీసీ సెంటర్లో ఎంత ధాన్యం అక్కడ ఇంకా పర్చేజ్ కాకుండా ఉన్నది, ఎన్ని రోజుల నుంచి ఉన్నది అనేది అర్థమవుతుంది. దయచేసి అక్కడ ఉన్న మన మండల్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో, మన తహసీల్దారు, మీ సివిల్ సప్లైస్ నుంచి మీ అగ్రికల్చర్ ఆఫీసరు, వీళ్ళందరినీ గేరప్ చేయండి. ఎస్ అన్న చెప్పండి అన్న. ఎస్ పర్ఫెక్ట్ అన్న, పర్ఫెక్ట్, మంచి సజెషన్. నేను కూడా నిన్న కలెక్టర్ గారికి అదే చెప్పిన. నేను ఎన్ని సెంటర్స్ క్లోజ్ అయినాయి కూడా రాయమన్నా. వీళ్ళు రాసింది 5 సెంటర్లే క్లోజ్ అయినాయి అని రాశారు. మరి బాన్స్వాడలో 99%, 95% అయిపోయిన తర్వాత 5 సెంటర్లు ఎందుకు క్లోజ్ అయితే ఇంకెక్కువ కావాలి క్లోజ్? కలెక్టర్ గారు, యు ఆర్ రాంగ్ సమ్వేర్. In Banswara, you have total 17 centers. You have given report only 2 centers have been closed. Sorry, 5 centers have been closed. So, ఇవి ఎక్కువ ఉంటాయి మోస్ట్లీ. ఇప్పుడు తీసుకోండి. లిజన్ బేసిక్ జెన్యూన్ లాజిక్ అండ్ జెన్యూన్ సొల్యూషన్ ఏంటంటే, ఇప్పుడు విప్ గారు చెప్పినట్టు క్లోజ్ అయిన సెంటర్స్ నుంచి లారీల్ని, క్లోజ్ అయిన సెంటర్ నుంచి మ్యాన్ పవర్ని మీరు ఇటు షిఫ్ట్ చేసుకుంటే ఎక్కడైతే పెండింగ్ ఎక్కువ ఉందో, కాంటాలు కాకుండా పీపీ సెంటర్స్లలో ఎక్కడైతే ధాన్యం కాంటా కాకుండా ఉన్నాయో అవి లిఫ్ట్ చేయడానికి పనిచేస్తాయి. అది మీకు లాభం జరుగుతుంది. నోటెడ్. అన్న గోవర్ధన్ అన్న ముందానికి పోవాలన్నా? జుక్కల్ ఇంకేమైనా చెప్తారండి? ఫాస్ట్ అయిపోతుంది అది. 7 సెంటర్స్ మరి మిగతా అన్ని క్లోజ్ అయినట్టే కదా, 7 తప్ప. కలెక్టర్ గారు, ఇప్పుడు డీసీబీ చైర్మన్ గారు చెప్తున్నారు వారి కాన్స్టిట్యూన్సీ లో ఓన్లీ 7 సెంటర్సే పనిచేస్తున్నాయి, అంటే 10 సెంటర్లు క్లోజ్ అయినాయి. ఆ 10 సెంటర్ల లారీని షిఫ్ట్ చేయండి. ఆ 10 సెంటర్ల మ్యాన్ పవర్ ని కూడా షిఫ్ట్ చేయండి. అవసరం ఉన్న కాడ కాంట లేట్ అవుతుంటాయి, ఇంకా డబుల్ కాంటాలు పెట్టించి డబుల్ అమాలీని పెట్టించి లిఫ్ట్ చేయండి మెటీరియల్. యూ ట్రాన్స్ఫర్ both lorries and manpower. Yes sir, yes sir. ఇది మొత్తం కోఆపరేటివ్ వాళ్ళు పర్సన్స్ అండ్ అమాలి అండ్ లారీస్ అన్ని అటువైపు డైవర్ట్ చేస్తారు. yes, అప్పుడు మీకు ఈజీ అవుతుంది. చూడండి, క్రిటికల్ ఐడెంటిఫై చేసుకొని ఈజీగా చేసుకోండి. రైట్ సర్, ఓకే ఓకే అన్న. జుక్కల్లో షిండే అన్న, జుక్కల్లో ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన లెక్కకి 87,000 పర్చేజ్ చేసారు.
అంటే 115 మీరు అన్నట్టు 115లో 87 ఆల్మోస్ట్ 70-75% పర్చేజ్ అయిపోయింది. ఇప్పుడు ఎంత లారీలో షిఫ్ట్ అయిందండి కలెక్టర్ గారు జుక్కల్? మనకి 87,000 పర్చేజ్. షిఫ్ట్ అయింది లారీలోకి? नहीं లారీలో షిఫ్ట్ అయింది. లారీలో షిఫ్ట్ అయితే ఇది 87,000 అంటే ఎక్కువ గ్యాప్ లేదు సార్. 34% గ్యాప్. ఓకే, పర్చేజ్ చేసిందల్లా షిఫ్ట్ అయింది. ఇక్కడ మీరు ఇంకొకటి పర్చేజ్ కాకుండా జుక్కల్ కాన్స్టిట్యూన్సీ లో కూడా సెంటర్ వైజ్ ఎంత ధాన్యం ఉందో కూడా తీయండి లెక్క. రైట్, 87,000 షిఫ్ట్ అయితే అన్లోడ్ ఎంత అయిందండి? 3,400 గ్యాప్ ఉందంటే అది కూడా మరి 130-150 లారీల గ్యాప్ ఉంది. తెప్పించుకోండి. యూ పుట్ యువర్ తహసీల్దార్స్ ఆన్ టాస్క్. తహసీల్దార్లకు కూడా నేను సూచిస్తున్నా, ప్రతి పీపీసీ సెంటర్ వెళ్ళండి, వెళ్ళి అక్కడ కల్లాలలో ఉన్న ధాన్యం ఎంత, ప్రతి రైస్ మిల్ వెళ్ళండి, అక్కడ లారీలలో ఉన్న ధాన్యం ఎంత, అసెస్ అండ్ రిపోర్ట్ టు ద కలెక్టర్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్ షూర్ దట్ ద ఎవ్రీ బ్యాగ్ ఆఫ్ ప్యాడీ టు బి అన్లోడెడ్ ఎట్ రైస్ మిల్స్. ఆల్ తహసీల్దార్స్ టు బి నోట్ డౌన్. షిండే అన్న, నమస్తే అన్న, మీ ఆబ్జర్వేషన్ చెప్తారన్నా? ఓకే, ఈ దీపావళి టైంలో కొంత ఈ రైస్ మిల్లర్స్ సరిగ్గా రెస్పాండ్ కాలేదు. ఆ తర్వాత ఈ సెంటర్స్ నంబర్ ఆఫ్ సెంటర్స్ క్లోజ్ విషయంలో నా దగ్గర కూడా ఇది ఫిగర్స్ కరెక్ట్ లేవు. చాలా సెంటర్స్ క్లోజ్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు బ్యాలెన్స్ క్వాంటిటీకి మనము ప్లాన్ చేసుకొని ప్రొడ్యూస్ చేసుకోవాలి, స్పీడప్ చేసుకోవాలి, లారీలు అన్లోడ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోవాలి. అంతగా చేసుకోండి. రైట్, నోటెడ్ కలెక్టర్ గారు. నోటెడ్ సార్. జుక్కల్లో కూడా ఏదైనా క్లోజ్ అయినాయో ఫ్రమ్ దేర్ ఆల్సో వి కెన్ షిఫ్ట్ టు ఎల్ఆర్ఎడి సార్. అది నేను ప్లాన్ చేస్తాను. రైట్, ఈ అన్లోడింగ్ ఎట్ రైస్ మిల్స్ యూ హావ్ టు కాన్సంట్రేట్ ఇన్ జుక్కల్ కాన్స్టిట్యుయెన్సీ ఆల్సో. రైట్ సార్, గాట్ ఇట్. రైట్, అంతేనా షిండేనా? అంతేనా సార్? రైట్. ఎల్లారెడ్డిలోకి వస్తే ఎల్లారెడ్డిలో కూడా తక్కువ మరి అయింది. 170 వస్తుందని 1,70,000 వస్తుందని అంటున్నారు ఎమ్మెల్యే గారు. ఇప్పటికి 90,000 మీరు పెట్టిర్రు అంటే ఆల్మోస్ట్ 55% అయింది. అండ్ ఈ 90,000లో ఏం రీజన్ ఓన్లీ 55% ఎందుకైంది కలెక్టర్ గారు ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో? వర్షం కొద్దిగా ఈ బెల్ట్ లో పడింది సార్. ఈ మధ్యలో 15 నవంబర్కి ఇక్కడ వర్షం పడింది. దానివల్ల ఇంకా ఇది మాయిశ్చర్ మళ్ళీ ఒకసారి డిప్ అయింది సార్, ఎక్కువ అయిపోయింది. సో అప్పుడు తెలిసిన బ్యాగ్స్ అవన్నీ వెంటనే ఇండస్ట్రీ వాటికి చెప్పి అది తీసుకుపోయాను సార్. కానీ కొంతమంది అది గ్రౌండ్ లో ఉన్నది మళ్ళీ ఆరపెట్టేసి వాళ్ళు డ్రై చేస్తున్నారు సార్. సో ఇప్పుడు ఎల్లారెడ్డి, కార్వాయి, నిజాంపేట్ ఈ బెల్ట్ లో అయితే సార్ ఎక్కువ ఇట్లా పెండెన్సీ ఉండేది. సో నా మొత్తం డ్రైవ్ పెట్టేసుకొని అక్కడ నుంచి ఇన్వైట్ చేసేస్తున్నాం. ఇప్పుడు మీకు మీ అపార్చునిటీ బాన్స్వాడ అండ్ జుక్కల్లో క్లోజ్ అయిన సెంటర్స్ ని కామారెడ్డి అండ్ ఎల్లారెడ్డికి షిఫ్ట్ చేయండి. ఏది లారీస్ ని మ్యాన్ పవర్ కూడా ఏంటంటే ఒక పీపీ సెంటర్ లో ఒక కాంటా ఉంటే ఇప్పుడు 2 కాంటాలు చేయండి. 2 కాంటాలు చేస్తే అది కొద్దిగా ఫాస్ట్ గా మూవ్ అవుతాయి. ఇప్పుడు 90,000లో ఎంత మీరు లారీలకు ఎక్కించారు? 86,000 లారీలో కూడా లారీలకు ఎక్కడానికి 3,000 గ్యాప్ ఉంది. ఎంత అన్లోడ్ అయింది రైస్ మిల్స్?
అంటే 3,500. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఎట్లా ఆలోచించాలంటే కలెక్టర్ గారు, మీరు పర్చేజ్ చేసింది లారీలకు షిఫ్ట్ కావటానికి గ్యాప్ 4,000 ఉంది. 4,000 అంటే అబౌట్ 150 లారీస్. 150 లారీస్ని మీరు ఎక్కువ మొబిలైజ్ చేసుకోవాలి. అట్లనే కాంటాలు కూడా ఎక్కువ మొబిలైజ్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఇక్కడ రైస్ మిల్స్ లో కూడా మీకు 3,500 మెట్రిక్ టన్స్ అంటే ఆల్మోస్ట్ 130 లారీస్ రైస్ మిల్స్లలో ఉన్నాయి. అవి ఏ రైస్ మిల్స్లలో ఎక్కువ ఉన్నాయో చూసుకొని వాళ్ళని ఫాలో అప్ చేయాలి. వినకపోతే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. అండ్ ఎల్లారెడ్డిలో మేజర్ కంప్లైంట్ మీరు కొనకుండా ఉన్నటువంటి ధాన్యం కూడా చాలా ఉంది అని అంటున్నారు ఎమ్మెల్యే గారు. మరి దానికి ఒక డ్రైవ్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకోవాలా, స్ట్రాటజీ తయారు చేసుకోవాలి. ఏ రైతు కూడా 2-3 డేస్ కంటే ఎక్కువ వాళ్ళ పంట అక్కడ ఉండకుండా చూసుకోండి. 2-3 డేస్ ఇస్ హైయెస్ట్ లిమిట్. ఈవెన్ మీరు వేయింగ్ కూడా కాంటా కూడా అడిషనల్ గా పెట్టుకోండి. జుక్క ఎస్ అన్న చెప్పండి అన్న. ప్రాబ్లం వచ్చేసి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి బార్డర్ రావట్లేదు, లేబర్ ప్రాబ్లం ఏం లేదన్నా, మ్యాన్ పవర్ సప్లైస్ ఉంది. ఇక్కడ వచ్చి రైస్ మిల్ ఏమి అన్లోడ్ కావట్లేదు. లారీలు ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ ట్రాక్టర్స్ కూడా రైతులు చాలా మంది పెట్టారు. ఇక్కడ ఏఎస్పీ దగ్గర మీద ఒక 50 లారీలు నిలబడి ఉన్నాయి. ఓకే. ఒకటి 3 డేస్ చేస్తే వేరే విషయంలో 3-4 రోజులు కంప్లీట్ అయిపోతుంది స్పీడ్ అప్ చేసుకుంటే. రైట్, అర్థమైంది కదా కలెక్టర్ గారు? అర్థమైంది సార్. ఈ బెడ్ లో ఐడెంటిఫైడ్ సార్ 2-3 మిల్క్ ఇది ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నారు. సో నిన్న మీరు ఏ ట్రాన్స్పోర్టర్ పెట్టట్లేదో సురేందర్ అన్న, ఏ ట్రాన్స్పోర్టర్ పెట్టట్లేదో, మీ మాట వినట్లేదో, ఏ రైస్ మిల్లో ఎక్కువ సతాయిస్తున్నారో అది కలెక్టర్ గారికి చెప్పండి. వాళ్ళ పేర్లు వాళ్ళని పర్సనల్ గా పిలుచుకొని మాట్లాడతారు కలెక్టర్ గారు. కలెక్టర్ గారు నోటెడ్. దట్ ఈస్ ద కేస్. వి విల్ గివ్ ద కలెక్టర్ గారికి అధికారం ఇస్తాము. ఫస్ట్ అయితే మీరు ఐడెంటిఫై చేయండి. ఈ ఇష్యూ ఎంత సాల్వ్ అవుతుందంటే, జనరల్ గా చెప్పే కంటే ఈ ట్రాన్స్పోర్టరు ఈ సెంటర్లలో లారీలు రావట్లేదు, ఈ రైస్ మిల్లలో వాళ్ళు అన్లోడ్ చేయట్లేదు, మీరు కొద్దిగా క్రిటికల్ ఐడెంటిఫై చేయండి. అన్నేం కాదు, క్రిటికల్ ఐడెంటిఫై చేస్తే వాళ్ళని పిలుచుకొని కలెక్టర్ గారు మాట్లాడి దాని సొల్యూషన్ చేస్తారు. yes it is also very good advice. కలెక్టర్ గారు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు చెప్పింది, ఈ నైట్లలో కొద్దిగా ఏజ్డ్ పర్సన్స్ ఉంచకండి కల్లాల దగ్గర. ఆల్ తహసీల్దార్స్ హావ్ టు టేక్ కేర్. ఆల్ తహసీల్దార్స్ హావ్ టు టేక్ కేర్. అక్కడ రైతులు రాత్రుల్లో ఉండేదంటే మన కామ్దారులనే పెట్టండి. మన విఆర్ఏలు ఉంటారు కదా, మన విఆర్ఏలను పెట్టండి కల్లాల దగ్గర. విఆర్ఎస్ డిప్లై చేయండి. రైతులు ఉండకుండా చూసుకోవడం బెటర్. ఎస్ గాట్ ఇట్. రైట్. ఇప్పుడు ఏమవుతుందంటే మనందరికి తెలుసు, ఇప్పుడు ఈ వర్షాకాలం కూడా, ఇప్పుడు వర్షాకాలం మనం సేకరిస్తున్నటువంటి ధాన్యం, ఎంత ధాన్యం తీసుకుంటామో ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం FCA చెప్పట్లేదు మనకు. అయినా సరే గారు ముఖ్యమంత్రి గారు ఈ వర్షాకాలం పండిన పంటనంతా మనం సేకరిద్దామని ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు అయోమయానికి గురి చేస్తున్నా, వాళ్ళు ఎంత తీసుకుంటామో చెప్పకున్నా మనం మొత్తం తీసుకొని మన పాటు మనం పడదాము అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ గారు. కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మనకు చాలా కన్ఫ్యూజన్ ఉండింది, ఎంత సేకరించాలో మనకు తెలియకుండే. 62 లక్షల్లో వరి పండింది అని చెప్తే లేదు, పండలేదు అని చెప్పి వాళ్ళు పేచి పెట్టారు. తర్వాత వాళ్ళే 58 లక్షల్లో ఎకరాల్లో వరి పండింది అని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు. 1,50,00,000 వరి ధాన్యం వస్తుంది,
దాంట్లో ఒక 60 లక్షల వరి ధాన్యం సొంత అవసరాలకు పోయినా 90 లక్షల వరి ధాన్యాన్ని సేకరించాల్సి వస్తుందని మనం చెప్తే వాళ్ళు కేవలం 40 లక్షల టన్నుల బియ్యమే తీసుకుంటామంటే 60 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని తీసుకుంటాము అని చెప్పారు. ఇంకా 30 లక్షల టన్నుల వరి ధాన్యానికి సంబంధించి వాళ్ళు ఎటువంటి ఇండికేషన్ మనకి ఇంకా ఇవ్వట్లేదు. అయినా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు మన రైతులు వేసుకున్నారు కాబట్టి పంట మనం మొత్తం కూడా సేకరిద్దాము అని చెప్పి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇది చాలా గొప్ప ప్రయత్నం, ఈ దేశంలో ఎవరు కూడా చేయట్లేదు. మరి రైతులు కూడా దయచేసి ఆలోచించాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలని చెప్పి మీ అందరిని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఒక 2 రోజులు అటో ఇటో మధ్యలో వర్షాలు వస్తున్నాయి, ప్రకృతి కూడా సహకరించట్లేదు, మనకు వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఇవన్నింటిని బేరీజ్ చేసుకుని మనం ప్రయత్నం చేస్తున్నాం. జిల్లా యంత్రాంగం కూడా బాగానే పనిచేస్తున్నది. ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ కలెక్టర్ గారు, మీ టీము. బట్ స్టిల్ అక్కడ కల్లాలలో ధాన్యం ఉండకుండా చూసుకోండి దయచేసి. ఎంట కల్లాల ధాన్యం రాగానే వేమెంట్ అయిపోవాలి. వేమెంట్ అయిన ధాన్యం లారీలకు షిఫ్ట్ కావాలి. లారీలకు షిఫ్ట్ అయిన ధాన్యం రైస్ మిల్లలో అన్లోడ్ కావాలి. దిస్ ఈజ్ అ చైన్. ఈ చైన్లో ఎక్కడ కూడా బ్రేక్ కావద్దు. డిప్లాయ్ యువర్ రెవెన్యూ పీపుల్, విఆర్ఏ సెట్ కల్లాలు అండ్ ఏవైతే క్లోజ్ అయినవి ఉన్నాయో బాన్స్వాడ, జుక్కల్లో క్లోజ్ అయిన సెంటర్స్ నుంచి లారీస్, మ్యాన్ పవర్, కాంటలను తీసుకొచ్చి కామారెడ్డి, ఎల్లారెడ్డిలో డిప్లై చేయండి. తొందరగా చేయటట్టు చేయండి. జుక్కలు మీరు ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు అట్లా చేసేయండి. అది 2-3 డేస్లో అయిపోతుంది. ఇష్యూ ఈజ్ క్రిటికల్ నౌ ఎట్ ఎల్లారెడ్డి అండ్ కామారెడ్డి. ప్లీజ్ కాన్సన్ట్రేట్. ఓకేనా అన్న? గోవర్ధన్ ఇంకేమైనా ఉందా చెప్పేది? అన్న షిండే అన్న, సురేంద్ర అన్న, భాస్కర్ రెడ్డి గారు, రైట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. కలెక్టర్ గారు, ప్లీజ్ మానిటర్ అండ్ కీప్ సెండింగ్ ఎవ్రీడే రిపోర్ట్ టు ఆల్ ఆనరబుల్ ఎమ్మెల్యేస్. ఇంకా 2 కాలాలు మీరు ఎక్స్ట్రా చేసుకోవాలి. దీంట్లో పర్చేస్ కానటువంటి కల్లాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని కూడా మీరు ఒక క్వాంటిటీ తీసుకోండి. అట్లనే క్రిటికల్ రైస్ మిల్లర్స్ దగ్గర ఎక్కడైతే అన్లోడ్ జరగట్లేదో, తొందరగా జరగట్లేదో ఆ క్రిటికల్ రైస్ మిల్లర్స్ కూడా మీరు మెన్షన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. క్లోజ్ చేయండి కలెక్టర్. ఎస్ ప్లీజ్, ఎస్ ప్లీజ్. కాకుండా దానికి క్వాంటిటీ ఎంత ఉంది అది కూడా చూస్తాం సార్. అట్లానే నెక్స్ట్ స్టెప్ అంటే పేమెంట్ తొందరగా అయ్యే విధంగా ఇది జుక్కల్ అండ్ బాన్స్వాడ నుంచి ఇది కాటా, అమాలీస్ అండ్ మొత్తం మ్యాన్ పవర్ కూడా ఇక్కడ డిప్లాయ్ చేస్తాం సార్. అట్లానే ట్రాన్స్పోర్టర్స్ ఎక్కడైనా గ్యాప్ వచ్చేస్తే కోఆర్డినేట్ విత్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఎక్కువ లారీలు పెట్టే విధంగా ముందుకు పెట్టాం సార్. అండ్ ఫైనలీ కమింగ్ టు ఇది మిల్స్ అన్లోడింగ్, ప్రతి మిల్ మండల్ అండ్ కాన్స్టిట్యున్సీ వారిగా ఒక షీట్ తయారు చేసుకొని ఎక్కడ ఇష్యూ ఉన్నాయో వీళ్ళు take feedback from honorable MLAs also and follow up with. Yes. Right. Thank you.